జాగ్రత్తగా సైలెంట్ గా ఉండండి. ఈ రోజు వరకు ఉండి మీ పేరెంట్స్ వస్తే సభని సక్సెస్ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి వాళ్ళని పద్ధతిగా పంపించాలి. అర్థమైందా? హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫైనలీ ఈ రోజు అనగా డిసెంబర్ 7th రోజున మేమందరము ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ మీట్ అనే బృహత్తరమైన కార్యక్రమం అయితే ఈరోజు మా స్కూల్లో జరగబోతుంది. ఇది కేవలం మా స్కూల్లోనే కాదు, త్రూ అవుట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో ఈ రోజే నిర్వహించబడుతుంది. సో దీనికోసం మేము అరేంజ్మెంట్స్ అన్ని చాలా చక్కగా చేసుకున్నాము. ఇంకా అజెండా ప్రకారము ఎక్కడ కూడా మిస్ కాకుండా మేము చాలా చక్కటి మేనర్లో అయితే దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పేరెంట్కి ఫ్లవర్ ఇచ్చి ముందుగానే స్వాగతించడం జరిగింది. ఆ తర్వాత ఈ పేరెంట్స్ అందరినీ వాళ్ళ రెస్పెక్టివ్ క్లాస్ రూమ్స్లోకి పంపించడం జరిగింది. అక్కడైతే వాళ్ళ టీచర్స్, ఆ పిల్లల యొక్క క్లాస్ టీచర్స్ రెడీగా ఉంటారు విత్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్. హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే 360 అనాలిసిస్ అన్నమాట. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 2020 ప్రకారంగా ఒక పిల్లవాడికి నార్మల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటే అందులో కేవలం అకాడమిక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది. అది పూర్తిగా ఆ బిడ్డ యొక్క డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి అయితే యూజ్ అవ్వదు. సో వాటి ప్లేస్లో మల్టీ డైమెన్షనల్ అంటే ఈ కార్డ్స్లో 4 డొమైన్స్ కవర్ అవుతాయి. అవి ఏంటంటే కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సోషో ఎమోషనల్ అండ్ సైకోమోటార్ డొమైన్స్ కవర్ అవుతాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ చేసుకుని మనము ఆ బిడ్డ ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఎక్కడ స్ట్రెంగ్త్గా ఉన్నాడు అన్ని క్లుప్తంగా పేరెంట్స్కి, టీచర్స్కి ఇద్దరికి యూస్ఫుల్ అవుతుంది. దీని ద్వారా ఆ బిడ్డ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ఎంతగానో తోడ్పాటు అవుతుందని చెప్పి ఇలాంటి మల్టీ డైమెన్షనల్ హోలిస్టిక్ కార్డ్స్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీన్ని ఎన్సీఆర్టీ వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. ఇక ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కోసము మా పిల్లలంతా క్లాస్ రూమ్స్ని ఎంతో చక్కగా డెకరేట్ చేసి పండుగ వాతావరణం అయితే కల్పించేశారు. ఇంకా ఎవ్రీ క్లాస్ రూమ్ యొక్క బయట క్లాస్ టీచర్స్ విత్ హోలిస్టిక్ కార్డ్స్తో రెడీగా ఉంటే పేరెంట్స్ వస్తే ఒక్కొక్కరిని ఇండివిజువల్గా మాట్లాడి ఆ పిల్లవాడి యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా జరిగిన ప్రోగ్రామ్ అంతా ఈ వీడియోలో అయితే ప్రజెంట్ చేశాను. వీడియో మొత్తం చూశాక నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక మొత్తం ప్రోగ్రామ్ని మనము డైరెక్ట్గా చూద్దాము. పాస్ అవుతాడు, ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తాడు, ఇంకా మంచి మాట అదే మీకు చెప్తూనే ఉంటాను. ఎన్నిసార్లు అంటే 100 సార్లు చెప్పాను. అమ్మా నాయన్ని అన్న మళ్ళీ ఫస్ట్ కంటే సెకండ్ బాగానే ఇంప్రూవ్ అయింది. కానీ మనం ఇప్పుడు మనం పట్టించుకోకపోతే ఇంకా
తెలుగులో బాగానే వచ్చింది. మాకు చెప్పిన ఎందుకు దగ్గర అడగండి. ఇక ఈ ప్రోగ్రాం జరుగుతుండగానే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ నుంచి సూపరింటెండెంట్ ఇంజనీర్ అయిన కె విజయ్ కుమార్ గారు కూడా అఫీషియల్ విజిట్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ రూమ్లో జరుగుతున్న విషయాలన్నీ గమనించి ఈ ప్రోగ్రాం ఎంత ఆర్గనైజ్డ్ మేనర్లో జరుగుతుందో చూసి సార్ అయితే చాలా హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అయితే వ్యక్తం చేశారు. భలే ఉంది డెకరేషన్, చిన్నపిల్లలకి భలే చేస్తున్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే ఓకే. అమ్మా ముగ్గులేసి ఆల్రెడీ ఉన్నారమ్మా. టైం 15 minutes మా. 15 నిమిషాల్లో మీరు ఏ ముగ్గు వేస్తారో, ఏ కలర్ వేస్తారో, ఏం చేసినా 15 నిమిషాల్లో చేయాలా. రెడీ ఉన్నారా? స్టార్ట్ చేస్తాం ఇంకా. 15 minutes టైం మా. ఇప్పటి నుంచి రెడీ ఉన్నారా? రెడీ స్టార్ట్ మా. ఇంకా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయిన ప్రతి మదర్కి అయితే రంగోలీ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఆఫ్టర్ ఫైనల్గా ఈ ముగ్గులు కంప్లీట్ అయినాక ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ అయితే సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ఏది బాగుందో ప్రైజెస్ కూడా అనౌన్స్ చేస్తారు. ఈ ముగ్గుల కాంపిటీషన్ ఒక వైపు జరుగుతుండగానే ఇంకో వైపు ఫాదర్ పేరెంట్స్కి అయితే టగ్ ఆఫ్ వార్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే చాలా వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. పాప మగన్ బాగా కష్టపడుతున్నాడు.
ఇక స్టేజ్ చూసారా, ఆత్మీయ సమావేశం అనే బ్యానర్తో చాలా చక్కగా డెకరేట్ చేయబడింది. పేరెంట్స్ అందరినీ ఒకవైపు సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇచ్చి మేమంతా వాళ్ళని అకామిడేట్ చేశాము. పిల్లలందరూ కూడా వారి వారి రెస్పెక్టివ్ ప్లేసెస్లో ఎంతో చక్కగా వాళ్ళు కూడా డిసిప్లైన్గా కూర్చున్నారు. స్టేజ్ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, కొన్ని స్పీచెస్ ఉంటాయి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ మొత్తం వాచ్ చేయడానికి పేరెంట్స్ కూడా ఎంతో యాక్టివ్గా వాళ్ళ సీట్స్లో వాళ్ళు కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ మెగా పీటీఎంలో ఇంకొక స్పెషల్ విషయం కూడా ఉంది. ఏంటంటే అది పేరెంట్స్ నుండే 2 యాంకర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళే యాంకరింగ్ చేస్తారు. ఇంకా స్టేజ్ మీద చూడండి మీరు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గారికి శ్రీ జి కోటేశ్వరరావు సార్ గారికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతున్నాను. చైర్పర్సన్ శ్రీ సంతాని షేక్ సార్ గారి సాధారణంగా ప్రత్యేక అధికారి శ్రీ విజయ్ కుమార్ సార్ గారిని మన పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ అయినటువంటి మన గురువు గారు ఉమాశంకర్ సార్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. సమావేశాన్ని ప్రారంభించుకుందాం. బాగా పడతాం. పిల్లలంతా చాలా చక్కగా తల్లిదండ్రులు నుండి చాలా బాగా డాన్స్ చేశారు. 9th క్లాస్ హేమవర్షిని బృందాన్ని ఆహ్వానిస్తున్నాం.
కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు, ఎస్ఎంసీ చైర్మన్ గారికి మరియు ఈ పాఠశాలకు మూల స్తంభాలైనటువంటి మా ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా నా యొక్క ఆశీస్సులు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మన పాఠశాల ప్రగతి నివేదికను సమర్పిస్తున్నాను. మన పాఠశాలలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో అందుబాటులో ఉంది. మన పాఠశాలలో మొత్తము 514 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. జి యశ్వంత్ 588 మార్కులతో మన మండల టాపర్ గా నిలవడం మన పాఠశాల గర్వకారణం. ఈ సంవత్సరం కూడా 10వ తరగతి ఫలితాల్లో 100% సాధిస్తామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాము. ఉమాశంకర్ సార్ గారికి, పాఠశాల ఉపాధ్యాయులందరికీ, పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి సంరక్షకుడు ఆయన నేను మా పిల్లలను ప్రతిరోజు తెలియజేస్తున్నాను. పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నేను వికాసానికి కృషి చేస్తానని అవకాశం ఇస్తున్నాం. మా స్కూల్ గురించి, మన స్కూల్ గురించి మీ మనసులో ఉండే 2 మాటలు చెప్తే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఇంకా ఉపాధ్యాయుని అందరికీ కూడాను, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా బాబు 10th క్లాస్ అఖిలేష్ రెడ్డి, వాళ్ళ మదర్ నేను. అందరు పిల్లలకి చెప్పే మాస్టర్ గారు ఒకరే, కానీ అందులో బాగా చదువుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది చెప్పింది సరిగ్గా వినకపోవడం వల్ల గుర్తుపెట్టుకోరో, లేక వాళ్ళ యొక్క ఐక్యూ ఎంత మాత్రం ఉంటే అంత మాత్రమే ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా కృషి చేయాలి. వాళ్ళు 1 గంట చదివితే వచ్చే శక్తి వాళ్ళకు ఉండొచ్చు. మీరు ఇంకో గంట చదవండి. అందరిలోనూ ఖచ్చితంగా టాలెంట్ అనేది ఉంటుంది. ఎందులోనో అందులో మీ అందరికీ కూడా ఖచ్చితంగా స్కిల్ అనేది ఉంటుంది. మన పాఠశాల పూర్వ విద్యార్థి మన పాఠశాలకు అడగకుండానే తనకు తోచినంత యానివర్సరీ అప్పుడు మిగతా కార్యక్రమాలకి ఒక ప్రధానమైన డోనర్ గా ఉండేటువంటి నా స్నేహితుడు, మిత్రుడు కోదండపాణి గారిని వేదికపైకి రావాల్సిందిగా. కాబట్టి పిల్లలందరూ కూడా గుర్తించుకొని మీ అందరికీ మంచి టాలెంట్ ఉంది, మంచి అవకాశాలు ఇప్పుడు మనకు ప్రభుత్వం నుంచి చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఎంత ఎదగాలన్నా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అంత సహాయం మనకు అందుతుంది. ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మరి కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. Good morning everyone, respected teachers and all parents. Today I am here to speak few words about my school. My speech. Good morning everyone, respected headmaster, teachers and my dear friends. We hope to all enjoy this program and turn out to be a great success and a memorable day. Thank you for giving opportunity. Good morning to one and all present here. My name is Sri Premashri from 8th class. My name is Sanjana from class 8. We are here to highlight the achievements for our school. And before all that, I would like to welcome our respected parents, helping dancing, drama and sports. In every event, our teachers make us excel in activities like electrician, art, essay writing, quiz and many others. In sports, we have external into state level volleyball is competition, Harshit 10th class, district level handball, Chanakya 9th class, athletics. Students many free facilities to make education easier like midday meals, free books, tabs, bag, uniform, shoe and so on. The government provides the. ఇప్పుడు మన ఓల్డ్ స్టూడెంట్ అయిన కోదండపాణి సార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సమావేశం పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలవడం చాలా శుభపరిమాణం. ఎందుకంటే
ప్రతి తల్లిదండ్రులు ఆలోచించే మొట్టమొదటి విషయం ఏమంటే పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించినంత ఇది బాధ్యత గురువులనే అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. మన పిల్లల్ని మనం నిత్యం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారా లేదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏమి, ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు మనం గుర్తించాలి. మా స్కూల్లోనే చదువుకున్న పూర్వ విద్యార్థి అయిన కోదండపాణి సార్ కూడా తన అమూల్యమైన స్పీచ్ని పిల్లలకి అందించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ స్పీచ్ కూడా. ఇక మొత్తం ప్రోగ్రామ్ అయితే ఈ వీడియోలో ప్రజెంట్ చేయలేకపోతున్నాను, వీడియో లెంతీ అయిపోతుంది కనుక. ఇంకా మిగతా హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఆ వీడియో చూడాలంటే మాత్రం మీరు పార్ట్ 2 చూడాల్సిందే. ఇక పార్ట్ 2 ఇంకా మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు అన్నీ చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.